ప్రియులారా, మరి ముఖ్యంగా ఈ దినాన్ని మరి ఈ యొక్క యూత్ ఆరాధనలో వాక్య సందేశాన్ని మరి అందించడానికి ఇండియా నుంచి మరి దైవ సేవకుడు మరి అశోక్ గారు మన మధ్యనున్నారు. మరి నిన్నటి ఆదివారము సెయింట్ పాల్ ఎవాంజలికల్ చర్చ్ యానివర్సరీకి గెస్ట్ స్పీకర్గా మరి వారిని మరి ఆహ్వానించడం జరిగింది. మరి వారు దైవ సేవకులు, అంతేకాకుండా వారు మా యొక్క కుటుంబ మరి సభ్యులు. ఎందుకంటే మా పెద్దమ్మ గారి యొక్క మరి కుమారుడు వారి యొక్క అల్లుడు గారు, అనగా మా అమ్మగారు మరి వారు ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు. మరి మా పెద్దమ్మ అందరికంటే మరి పెద్దది. మరి వారికి 10 మంది పిల్లలండి. ఎంతమంది? యనమండగరు కుమారులు 2 కుమార్తెలు. ఆ యనమండగరులో కుమారుల్లో 2 మన మధ్యన ఇక్కడ ఉన్నారు, మా తమ్ముళ్ళు. మరి ఎలీషా, మా తమ్ముడు పండు. మరి ఎలీషా కంటే ముందు డేవిడ్, ఆయన 6వ వాడు అనమాట మా పెద్దమ్మ వారి యొక్క కుటుంబంలో. మరి ఆయనకి 2 కుమార్తెలు. చిన్న వయసులోనే మరి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోవటం జరిగింది. వారి యొక్క మరి అల్లుడు గారు అన్నమాట అశోక్ గారు. అంటే నాకు ఏమవుతారు? అల్లుడు గారే కదా. మరి వారు మరి యవన కాలంలో మరి వారి తండ్రి గారు మరి విశాఖపట్నము, నర్సీపట్నం ఆ ప్రాంతాల్లో మరి గొప్ప దేవుని యొక్క సేవ చేస్తూ ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అశోక్ వారు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో మరి అలాగే ఎక్కువగా మన కోనసీమ మరి ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను మరి వారు చేస్తూ ఉంటున్నారు. మరి వారికి ఒక కుమారుడు, కుమార్తె. మరి చిన్న వయసులోనే ఆయా ప్రాంతాల్లో గొప్ప దైవ సేవ చేస్తున్నటువంటి మరి అశోక్ ఈ దినాన్ని మన మధ్య ఉండటం మనకు ఎంతో సంతోషము. మరి ఈ సమయంలో అందరూ కూడా మరి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం విందాము. ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తూ ఉంటున్నాను. అందరం చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం ముందు ప్రభా నీ పాద సన్నిధికి సంఘముగా మేమందరము చేరి రావడానికి మీరు చూపిన అద్భుతమైన కృపను బట్టి మీకు వందనాలు. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలను, మా కుటుంబాలను తండ్రి నీ రెక్కల నీడలో ఏ రీతిగైతే కాచి కాపాడుకున్నారో, ఈ నడుచుచున్న కాలం అంతట్లో కూడా ప్రభా నీ కాపుదలను మా పైన ఉంచమని ప్రాధేయపడుతున్నాను. ఈ దినాన్న ప్రభా నీ స్వరాన్ని వినే ధన్యతను మీరు మాకు ఇచ్చారు. ఈ వినేటువంటి ధన్యతను ప్రభ మేము సద్వినియోగపరుచుకునేటువంటి కృపను కూడా మా పైన ఉంచండి. ఏ విషయాలైతే ప్రభ నీ ప్రబిడలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, ఆ ప్రతి విషయాన్ని ప్రభ చక్కగా ఆయన వినినటువంటి వారు ఆలోచించి తండ్రి తమ జీవితాల్లో ఆచరించగలిగేటువంటి ధన్యతను కూడా నాకు మాకు దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభు ఈ ప్రాంతంలో జరిగిస్తున్న సంఘ పరిచర్యను, సేవకులను, వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. వాక్య పరిచర్య చేయగలిగే తలాంతునిచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ, ఈరోజు మీ చర్చ్లో దేవుని వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు, వారి సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం లేఖనంగా మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడి చెప్పినటువంటి మాట, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించడానికి ముందు అబ్రహాము నువ్వు నా మాట వినాలి. సహజంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆశీర్వాదం అనేటువంటి మాట చాలా తరచుగా వినబడేటువంటి మాట. అనేక మంది కూడా ఆశపడేటువంటి మాట అది. ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా జీవితం ఈరోజు ఈ స్థితిలో ఉండదు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అని ఆలోచించేవారు ఒకరా ఉంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుకనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అనేటువంటి వారు మరొక కోణంలో ఉంటారు. గమనించండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక సున్నితమైన అంశం ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరినీ సృష్టించాడు. ఈరోజు ఈ మందిరంలో ఉన్నవారైనా, ఈ భూలోకంలో దేవుని నమ్మిన వారైనా, దేవుని నమ్మనటువంటి వారైనా, వారు ఎవరమైనా సరే, మొదటగా మనం అందరం కూడా దేవుని చేత సృష్టింపబడినటువంటి ఒక సృష్టి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మన జీవితాలు. కాబట్టి దేవుడు ఒకరిని ఆశీర్వదించి మరొకరిని శపించే దేవుడు కాదు, ఒకరిని బలపరిచి
మరొకరిని బలహీనపరిచే దేవుడు కానే కాదు. దేవుడు అందరినీ సమానంగా చూసేవాడు, దేవుడు అందరినీ ఆశీర్వదించాలనుకునేవాడు. కానీ దేవుడు ఆశీర్వదించడానికి ముందు దేవునికి కావలసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అలా దేవునికి కావలసినటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే అది విధేయత. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. అయితే అలా గొప్ప చేయడానికి ఉంటే ముందు నేను ఒక మాట చెప్తాను అబ్రహాము, అదేంటో తెలుసా? నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టిన తర్వాత నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. ఈ మాట నిజంగా మీకు చాలా స్పష్టంగా, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందేమో. అది వేరెవరికి కూడా ఈ మాట అర్థము కాదు. మీరు కూడా ఈ దేశంలోనికి వచ్చినప్పుడు మీరు ఎవరెవరిని విడిచిపెట్టొచ్చారు? మీ బంధువులను విడిచిపెట్టారు, మీ ప్రాంతాన్ని మీరు విడిచిపెట్టారు, మీ తండ్రి ఇంటిని మీరు విడిచిపెట్టారు, మీరు ఇక్కడికి వచ్చారు. బహుశా ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చినటువంటి ప్రజలకు దుబాయ్ అంటే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. కానీ మీ ప్రీవియస్ జనరేషన్లు అంటే మీ తాతలు లేకపోతే వారికంటే ముందున్న జనరేషన్స్ ఒకవేళ ఈ దేశంలోనికి వస్తున్నప్పుడు దుబాయ్ అంటే ఇలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో వారు ఏమాత్రం కూడా రాలేదు. వాళ్ళు కేవలం పని చేసుకోవాలి, అక్కడ మనకు పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, ధనము దొరుకుతుంది, దాన్ని బట్టి నేను నా జీవితాన్ని డెవలప్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోనే వారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాము జీవితంలో అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు. ఈ తర్వాత అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము బహు ధనవంతుడై ఉన్నాడు. అబ్రహాము దగ్గర కొదువ ఏమీ కూడా ధనం విషయంలో కొదవలేదు, బంగారం విషయంలో కొదవలేదు, వెండి విషయంలో కొదవలేదు, పనివారి విషయంలో కొదవలేదు. అబ్రహాము చిటికెన వేలు వేస్తే పనులన్నీ జరిగిపోయేటువంటి సామర్థ్యము, పరిస్థితులు కలిగిన అబ్రహాముకు వాస్తవం చెప్పాలంటే నీవు నేను కోరుకునేటువంటి ఆశీర్వాదం ఏది కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కావలసినవన్నీ కూడా అబ్రహాం దగ్గర ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, అలాంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహాం నేను ఆశీర్వదిస్తాను, వీటన్నిటిని విడిచిపెట్టాలి అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి. తన కుటుంబాన్ని లేదా తనకు సంపాదించిన సంపాదనని, తనకున్న పేరు ప్రఖ్యాతులని, తనకున్న రిలేషన్షిప్ని, వీటన్నిటిని విడిచిపెట్టి రావాలంటే చాలా ప్రమాదం, చాలా కష్టం. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ ఒక విచిత్రమైన సంగతి ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు చూపించే దేశం వెళితే కానీ తెలియదు. అక్కడికి వెళితే అసలు నా పనివారు నాకు సహకారులుగా ఉంటారా? అక్కడికి వెళితే నాకున్న పశువులకు ఆహారం దొరుకుతుందా? అక్కడికి వెళ్తే నా పరిస్థితులకు తగినట్లుగా, నా ఆరోగ్యానికి తగినట్లుగా అన్ని విధాలైనటువంటి వసతులు ఉంటాయా లేదా అనేటువంటి ఆలోచనగా అబ్రహాముకు వచ్చినప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితాన్ని ఒకసారి గమనిస్తున్నప్పుడు మనకు ఒక సంగతి అర్థమవుతుంది. ఆ సంగతి ఏంటో తెలుసా? అబ్రహాము తన జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదం చూపించాడనంటే అబ్రహాము జీవితంలో ఏముందో తెలుసా? విధేయత ఉంది. ఆ విధేయత దేని పట్ల తెలుసా? దేవుని పైన ఉన్న విశ్వాసం పట్ల. దేవుని పైన ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం కలిగి ఉన్న వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విశ్వాసం కలిగిన వారందరినీ కూడా దేవుడు బలపరచాలని తన వాక్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని వాక్యానికి విధేయత చూపించగలరు. వారు మాత్రమే దేవుని మాటలకు విధేయత చూపించగలరు. ఈరోజు ప్రకటించబడుతున్న విస్తారమైనటువంటి వాక్యము అందరూ వింటున్నారు, అనేక మంది ప్రకటిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు, కొందరు మాత్రమే దేవునికి ప్రయోజకులుగా మారుతున్నారు, కొందరు మాత్రమే దేవుని సన్నిధానంలో యోగ్యులుగా కనబడుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో కొందరు మాత్రమే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చే సమయానికి ఈరోజు చాలా సాధారణమైన సంగతులుగా భావించే మనము యేసు ప్రభుల వారు వచ్చే సమయానికి ఎలా ఉన్నాయో దయచేసి ఒకసారి సువార్త పుస్తకాలు మనం గమనించగలిగితే మార్కు గారు రాసినటువంటి సువార్త దగ్గరికి వెళ్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయాన్ని చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి. జనసమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి మూగదయ్యం పట్టిన కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గరికి తీసుకొస్తే అది వారి వల్ల కానే
కాలేదు. అంటే దేవుడు ఆల్రెడీ శిష్యులకు అధికారం ఇచ్చినా సరే, దేవుడు ఆల్రెడీ శిష్యులకు చేయగలిగేటువంటి కెపాసిటీ ఇచ్చినా సరే, వీరు ఏమి చేయలేకపోయారు తెలుసా? స్వస్థపరచలేకపోయారు. స్వస్థపరచకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వారు విశ్వాసము కలిగి లేరు. బహుశా అప్పటికి వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఉండొచ్చు, అప్పటికే వారు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ మూగదయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాడి విధి విధానాలు చూసినప్పుడు, అయ్యో నిజంగా మేము స్వస్థపరచగలమా, అంత సామర్థ్యం మాకుందా అని చెప్పి అనుమానపడ్డారు. అనుమానపడి స్వస్థపరచలేకపోయినప్పుడు యేసు ప్రభువుల వారు అంటున్న మాట, ఎవరితో అంటున్న మాట ఏంటో తెలుసా? పిలిచినటువంటి శిష్యులతో అంటున్న మాట. ఎవరితో అంటున్న మాట తెలుసా? వాక్యాన్ని నేర్పిన శిష్యులతో అంటున్న మాట. ఎవరితో అంటున్న మాట తెలుసా? ఈయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే దగ్గరుండి స్వయాన ప్రతిదీ విశ్లేషించి అవగాహన చేసుకున్న శిష్యులతో మాట్లాడుతున్న మాట. ఓ శిష్యులారా, మీరెవరు తెలుసా? విశ్వాసము లేని తరము మీరు. మీ దగ్గర నేను ఏం కోల్పోతున్నానో తెలుసా? పరలోకం నుంచి వచ్చాను, పరలోకాన్ని కోల్పోయాను. మీతో తిరగటం మూలాన ఒకవేళ నేను శాస్త్రుల దగ్గర ఉంటే, పరిసయ్యుల దగ్గర ఉంటే, సద్దూకయ్యుల దగ్గర ఉంటే, నాకు కూడా యాజకత్వపు స్థానంలో, నాకు కూడా దేవాలయంలో గొప్ప స్థానం ఉండునేమో. కానీ నేను వాటన్నిటిని కాదని ఇదిగో నడివీధిలో సువార్త ప్రకటించాను, వాటన్నిటిని కాదని గలిలయ సముద్ర తీరాన్ని సువార్త ప్రకటించాను, వాటన్నిటిని కాదని కొండల మధ్య కూర్చోబెట్టి మీ వాక్యం చెప్పాను. ఇంత చేస్తే మీ దగ్గర నేను ఏం కోల్పోతున్నాను తెలుసు? సహనాన్ని నేను కోల్పోతాను. మీరు భరించలేకపోతున్నాను, మీరు సహించలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? మీలో విశ్వాసము లేనే లేదు. అంటే ఇలా అంటాను నేను. ఈరోజు ప్రార్థన అనగానే చాలా నోటిలో ఉండేటువంటి మాటలుగా మనం ప్రార్థన చేస్తాం. ఇదో మనం మాట్లాడేటువంటి అనేక అబద్ధంలో ఒక పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పిన వెంటనే మనం అంటే ఏమంటో తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేస్తాను బ్రదర్ నీకోసం అంటాం. కానీ తర్వాత గుర్తుంటుందా మనకి? మనం ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అమ్మ నా పరిస్థితిలో ఉందంటే, సరే బ్రదర్ కంగారు పడకండి నేను ప్రార్థన చేస్తామంటాం. కానీ మనం ప్రార్థన చేయము. ఒకవేళ ప్రార్థన అవసరాలు చెప్పినా మనం మర్చిపోతాము. కారణం ఏంటో తెలుసా? ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగే అవకాశం లేదు కాబట్టి నేను ప్రార్థన చేసిన గొప్ప కార్యమే జరగదు. ఆ వ్యక్తి ఆ కష్టంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ ఇబ్బందిలో ఉన్నాడు, వాడు భరించాల్సిందే, వాడు ఆ రకంగా పోవాల్సిందే అనుకుంటాం. కానీ విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేస్తామా అంటే మనం ప్రార్థన చేయము. ప్రార్థనలు ఈ దినాల్లో లేవని చెప్పను, కానీ ప్రార్థనలో ఏం లేదు తెలుసా? విశ్వాసము లేదు. యేసు ప్రభు వచ్చే సమయానికి కూడా దేవాలయం ఉంది. యేసు ప్రభులు వచ్చినప్పుడు కూడా పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. గొప్ప ప్రార్థన పరిచర్యలు అప్పటికే జరుగుతున్నాయి. కానీ ఆ ప్రార్థనలో ఏం లేదు తెలుసా? విశ్వాసము లేదు. అదే యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు మరలా జరిగిన మరొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను గారు రాసినటువంటి సువార్త దగ్గరికి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదవండి. ఇది కొంచెం చూపించారు, చదవండి. అతడు నన్ను గూర్చి రాసెను గనక మీరు మోషేను మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఏమి నమ్మట్లేదు తెలుసా? ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నవారు, ఇశ్రాయేలీయులు మోసేను ఓన్ చేసుకున్నవారు, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాట మాదే అని బలంగా నమ్మేటువంటి వారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో వచ్చేసరికి వారి దగ్గర ఏమి లేదు తెలుసా? విశ్వాసం లేదు, నమ్మకం లేదు. దేని పట్ల తెలుసా? లేఖనాల పట్ల వారికి నమ్మకం. మీరు ధర్మశాస్త్రాన్ని నమ్మలేదు, కానీ మోసేను ఓన్ చేసుకున్నారు. మీరు వాక్యాన్ని నమ్మరు, కానీ మేము ఇశ్రాయేలీయులము, దేవుని చేత పిలువబడిన ప్రజలమని మీరు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ మీరు ఏం చేయరు తెలుసా? దేవుని వాక్యాన్ని మీరు నమ్మరు. అంటే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం నమ్మని మీరు నా మాటలు ఎలా మీరు నమ్ముతారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నడయాడి తన జీవితంలో చేస్తున్న సువార్త పరిచర్య కాలంలో ప్రజలకు ఏమి లేదో తెలుసా? ప్రజల దగ్గర ధర్మశాస్త్రం ఉంది, ప్రజల దగ్గర వివరించే శాస్త్రులు ఉన్నారు, ప్రజలకు ఎప్పటికప్పుడు వాక్యము విస్తారంగా ప్రకటించబడుతుంది. ఆ మాటకు వస్తే ప్రభువు కూడా ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గమనించినటువంటి సంగతి ఏంటో తెలుసా? ప్రజలారా వాక్యం మీ దగ్గర ఉంది, ప్రజలారా ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, కానీ ప్రజలారా మీకు ఏం లేదు తెలుసా? వాక్యం పట్ల విశ్వాసం మీకు ఏమాత్రం కూడా లేదు. నేను జ్ఞాపకం చేస్తాను 2 విషయాలు. ఒకటి, ప్రార్థనలు బహిరంగంగా జరుగుతున్నాయి, వాక్య ప్రకటనలు బహిరంగంగా జరుగుతున్నాయి, ప్రార్థనలు విస్తారంగా జరుగుతున్నాయి, వాక్య ప్రకటనలు విస్తారంగా జరుగుతున్నాయి. అవి జరిగితే గొప్ప కాదు, వాటి పట్ల మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? విశ్వాసం మనము కలిగి ఉండాలి.
ఈరోజు ధనవంతులు అనేక మంది అబ్రహాము వంటి వారు ఆ రోజు ఉండొచ్చేమో, అనేక మంది దేవుడు పిలిస్తే దేవుడు పిలిచాడు అన్న మాటకి లోబడి ప్రయాణం చేయవచ్చేమో, కానీ అనేకులను దేవుడు పట్టించుకోకుండా అబ్రహామునే పట్టించుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని మాటను నమ్మినవాడు, అబ్రహాము దేవుడు ఏమైనా చెబితే నమ్మినవాడు, అబ్రహాము దేవుడు చెప్పిన కార్యం నా జీవితంలో జరుగుతుందని ఎదురు చూసే వ్యక్తి. కాబట్టి అబ్రహాము ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి ఆయన పొందుకోగలిగాడు. కానీ యేసు ప్రభుల వారు వచ్చేసే మనకి పరిస్థితులు అన్నీ మారిపోయి, ప్రార్థనలు ఉన్నాయి, అది కూడా ఆచారం అయిపోయింది, వాక్య ప్రకటన ఉంది, అది కూడా ఆచారం అయిపోయింది. అలాంటి ఆచార సంబంధమైన భక్తి ప్రదర్శనలతో మునిగి తేలుతున్న ప్రజల మధ్య యేసు ప్రభుతో ప్రయాణం చేసిన శిష్యులకు ఒకరోజు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటో తెలుసా? దయచేసి రండి, లూకా గారు రాసినటువంటి సువార్త దగ్గరికి వెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము దగ్గరికి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలులు మాట్లాడుతూ, ప్రభువా నువ్వేమి చేయాలో తెలుసా? మా విశ్వాసమును వృద్ధి పొందించు. నీవు వచ్చిన తర్వాత నీతో ప్రయాణం చేస్తున్నప్పుడు, మా జీవితాన్ని నీతో కొనసాగిస్తున్నప్పుడు, ఓవరాల్గా ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటో తెలుసా ప్రభు? మా జీవితంలో లేనిది ఏదైనా ఉంది అని అంటే అది విశ్వాసం. ప్రభు నాకు డబ్బులు ఇమ్మని అడగలేదు, ప్రభు నేను అద్భుతాలు చేస్తానని అడగలేదు, ప్రభు నాకు పేరు కావాలని అడగలేదు, ప్రభు నాకు పలానా పొలం పలానా స్థలం కావాలని అడగలేదు. ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు అడిగిన మాట, ప్రభువా మా విశ్వాసాన్ని దయచేసి అభివృద్ధి చేయవా? ఇదిగో మా కొంత మాత్రమే విశ్వాసం ఉంది ప్రభు ప్రార్థన పట్ల, కొంత మాత్రమే విశ్వాసం ఉంది ప్రభు వాక్యం పట్ల, దయచేసి మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని ఒక మాట చెప్తాను. అపోస్తలులు అడిగిన ప్రశ్న ఈరోజు మనం అడిగామా? మనము దాకా తర్వాత సంగతి పక్కన పెడదాం. అపోస్తలులు అడిగిన ప్రశ్న, మీరెప్పుడైనా దేవుని దగ్గర కూర్చున్న ప్రభువా ఇదిగో ప్రార్థన పట్ల నా విశ్వాసం పెంచు, వాక్యం పట్ల నా విశ్వాసం పెంచు, నా జీవితంలో ఇదిగో నేను బాప్తిసం తీసుకున్న రోజు నుంచి క్రైస్తవ్యాన్ని పుచ్చుకొని నా జీవితపు మొదటి అడుగు నుంచి ఈరోజు గమనించుకుంటే నా యొక్క అభివృద్ధి దిశ ఇదిగో ఈ రకంగా ఉండాల్సింది ఈ రకంగా దిగిపోతుంది కనుక ప్రభా నా జీవితంలో డబ్బులు లేకపోతే మరొకటి ఇవన్నీ కాదు ప్రభా, నా జీవితంలో నాకు మొట్టమొదటి కావాల్సింది విశ్వాసం కావాలి ప్రభా, నాకు విశ్వాసం దయచే ప్రభా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా అని అంటే మన ప్రార్థన చేయలేదు. విశ్వాసము కావాలని, విశ్వాసం అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయము. కానీ ప్రభా ఈ విశ్వాసాన్ని కాసేపు పక్కన పెట్టు, ఈ అభివృద్ధిని కాసేపు పక్కన పెట్టు. అబ్రహామును ఎలా దీవించావో, మోషేను ఎలా దీవించావో, సొలొమోనును ఎలా దీవించావో అలా నన్ను దీవించు ప్రభా అని మనం అడుగుతున్నాం. కానీ మనం అడగాల్సింది అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, మోషేను ఎలా ఆశీర్వదించాడు, సొలొమోనును ఎలా ఆశీర్వదించాడని కాదు. మనం అడగాల్సింది ప్రభా నా జీవితంలో విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయి, నీ వాక్యం విన్నప్పుడు దాన్ని నమ్మగలిగే మనసు నాకు దయచే, నీవు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాన్ని చూస్తానన్నటువంటి స్పృహను నాకు దయచే. అలా నాకు దయచేయాలంటే ప్రభా నాకు నీ వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, ప్రాముఖ్యంగా నీ పట్ల నాకేముండాలి తెలుసా ప్రభా? విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని నాలో వృద్ధి పొందించు ప్రభా అని చెప్పి అపోస్తలులు చేసిన ప్రార్థన మనము చేయాలి. ఒకవేళ మనం అలా చేయలేదనుకోండి, యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా మన జీవితాలు కనబడుతూ ఉంటుంది. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము ఏం చేసిందో తెలుసా? అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఇదిగో అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఏదైనా తలపెట్టిన పని జరిగింది అని అంటే, అబ్రహాము అనుకున్న పని అతని జీవితంలో అతడు సాధించాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పని చేశాడు, పనితో పాటుగా ఆయన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము ఒకవేళ విశ్వాసం కలిగి ఉండకపోతే, అబ్రహాము జీవితంలో విశ్వాసము అనేటువంటి విషయంలో ఆయన అభివృద్ధి చెంది ఉండకపోతే, ఆయన జీవితంలో ఏ మాత్రం కూడా దేవునికి ప్రయోజకుడిగా, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఆయన ఉండలేకపోయేవాడు. కాబట్టి యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు నీతిమంతుడని ఎలా తీర్పు పొందాడో ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటో తెలుసా? మనమందరం కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఒకవేళ మనం అందరం కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందకపోతే జరిగేటువంటి ఒక ప్రమాదం ఏంటో తెలుసా? దేవుని కార్యాలు మనకు వినబడుతున్నా, దేవుని స్వరము మనకు వినబడుతున్నా, దేవుడు మన జీవితాల్లో మనల్ని ఉన్నత స్థానంలో ఉంచేటువంటి ప్రయత్నం ఆయన చేసిన మనం మాత్రం ఆయనకు ప్రయోజకులుగా మనము
మారలేము. అందుకే యేసు ప్రభుల వారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అనుమానపడినటువంటి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటో తెలుసా? ఈ తరము రాబోయే రోజుల్లో ఏం కోల్పోతుందో తెలుసా? విశ్వాసాన్ని కోల్పోతుంది. వీళ్ళకి సంఘాలు ఉంటాయా? ఉంటాయండి. చర్చెస్ నడుస్తుంటాయా? బాగా నడుస్తాయండి. పర్మిషన్స్ ఉంటాయా? ఉంటాయండి. సేవకులు ఉంటారా? ఉంటారండి. సభలు జరుగుతాయా? జరుగుతాయండి. క్రైస్తవ్యం ఉనికిలో ఉంటుందా? ఉంటుందండి. కానీ ఆ క్రైస్తవ్యానికి ఏముండదు? విశ్వాసము ఉండదు. ఇలా అనొచ్చు నేను, ఒకప్పటి తరపు క్రైస్తవుల ఉనికి కంటే, అంటే ఒకప్పుడు పలానా చోట ఒక క్రైస్తవుడు ఉండేవాడండి, పలానా చోట విశ్వాసి ఉండేవాడు అనే దానికంటే ఈరోజు ఒక సాధారణంగా చెప్పొచ్చు, దేశము కానీ దేశంలో లేదా ఒక స్థలము కానీ ఒక పొలము కానీ నాది కాదనేటువంటి భావనలో ఉన్న ప్రాంతంలోనే ఇన్ని సంఘాలు, ఇన్ని వేల మంది ఉన్నారంటే ప్రపంచంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో సంఖ్యాపరంగా ఇంతమంది క్రైస్తవులు అంటే ప్రభు అంటున్నమాట, ఈ తరం వారు జాగ్రత్త, మీరు ఏం కోల్పోతారు తెలుసా? విశ్వాసాన్ని మీరు కోల్పోతారు. ఏంటి మేము విశ్వాసాన్ని కోల్పోవటం ఏంటి అని మీరు ఒకరు అడిగితే, మీరు విశ్వాసాన్ని కోల్పోవటం అనేటువంటి భావన అది నీకు నాకు తెలియదు. ఇలా అంటే నేను ఐగుప్తులో అద్భుత కార్యాలు చూసి ఆ అద్భుత కార్యాల చేత ఫరో అతని యొక్క ఇశ్రాయేలు అందరూ భయపడిపోయినప్పుడు బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు అరణ్యం దగ్గరికి వచ్చేసరికి దేవుని మీద సనగలేదా? ఐగుప్తులు అద్భుత కార్యాలు చేసిన దేవా, నువ్వు నాకు ఆహారం పెట్టలేవా, నువ్వు నాకు నీరు పెట్టలేవా అని అనవలసినటువంటి ప్రజలు మోసేకు అహరోనుకు ఎలా నిలబడ్డారంట? విరోధముగా నిలబడ్డారు. సరే, దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన నీరు ఇచ్చాడు, వారిని ప్రయాణ మార్గముల గుండా తీసుకెళ్లి ఇదిగో ఎర్ర సముద్రాన్ని చీల్చి దాటించిన తర్వాత యోర్దాను నది మీద నడిపించుకొని తీసుకెళ్లిన తర్వాత మోసే తర్వాత యెహోషువ వెళ్ళి అన్ని రాజ్యాలను జయించి ఆ భూభాగానంతటిని వారిలో పెట్టిన తర్వాత దేవుడు కోరుకున్నటువంటి ఒక్క మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగానే మీరు బ్రతకాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాజ్యాల యొక్క పద్ధతులు, పరిపాలన విధానాలు, వారి భౌతిక సంబంధమైన విషయాలు మీరు ఏది నేర్చుకోకూడదు అని అంటే ఇశ్రాయేలులు నిలబడ్డారా? పడిపోయారా? దేవుడు కోరుకున్న జీవితాన్ని ఇశ్రాయేలీయులు చూపించలేకపోయారు. నేను ఇలా అంటాను, ఎర్ర సముద్రం చీలింది నువ్వు నేను చూడలేదు, యోర్దాను నది మీద నడిచింది నువ్వు నేను చూడలేదు, ఐగుప్తులో జరిగిన అద్భుత కార్యాలు నువ్వు చూడలేదు. ఏది భౌతిక నేత్రాలతో అంత గొప్ప సంగతులు చూడలేని క్రైస్తవులారా, విశ్వాసులారా, మనం నిలబెట్టుకోగలమా ఈరోజు మన విశ్వాసాన్ని? అలా నిలబెట్టుకోవాలంటే దేవుని దగ్గర ప్రతిరోజు మోకరించినప్పుడు మనం అడగాల్సినటువంటి ఒక ప్రార్థన మనం ఏంటో తెలుసా? ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నేను ఇలా అంటాను, మీరు చర్చికి వచ్చిన తర్వాత మీరు చర్చిలో జరుగుతున్న ఆరాధన కానివ్వండి, చర్చిలో జరుగుతున్నటువంటి వాక్య పరిచర్య కానివ్వండి, సంఘంలో జరుగుతున్న సంఘ పరిచర్య కానివ్వండి, వీటన్నిటిని చూసి మీరు అర్థం చేసుకోవాల్సిన సంగతి నేను ఇలా అంటాను, మీరు మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఏం పెరగాలి తెలుసా? విశ్వాసం. నేను వచ్చినప్పుడు చాలా బలహీనంగా వచ్చానండి, నేను వచ్చినప్పుడు చాలా ఆందోళనతో వచ్చినప్పుడు చాలా అవిశ్వాసంగా వచ్చానండి. కానీ పాట ద్వారా నేను తాకబడ్డాను, లేదా నేను వాక్య పరిచర్య తాకబడ్డాను, సాక్ష్యం ద్వారా తాకబడ్డాను, నా విశ్వాసం పెరిగిందండి. నేను తిరిగి బ్రతికేటప్పుడు నా జీవితంలో నేను విశ్వాసంగా జీవిస్తానండి అని మనం ఏం చెప్పాలి తెలుసా? సంఘం నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత మనము చెప్పాలి. కానీ ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న సంఘంలో అనేక విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈరోజు సంఘంలోనికి వచ్చిన తర్వాత వాక్య పరిచర్య జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి వాక్యం చెప్పినోడు గురించి మాట్లాడతారు తప్ప వాక్యాన్ని గురించి ఎవడు రైడు, ఎక్కడి నుంచి వచ్చాడు రైడు, అలా చెప్తాడేంటి రీడు, ఇలా చెప్తాడేంటి రీడు, అలా కాబట్టి ఇలా చెప్పాడురా అంటే వాక్యం చెప్పేవాడి గురించి జరిగే డిస్కషన్, వాడు ఏమి చెప్పి తగలడ్డాడో అది నీ జీవితానికి కావాలా, నా జీవితానికి కావాలా, నీ కుటుంబానికి కావాలా, నీ సంఘానికి కావాలా, నీ ఉద్యోగంలో కావాలా, నీ వ్యాపారంలో కావాలా, సంఘ పరిచర్యలు కావాలా? దేవుడు నాతో మాట్లాడాడు అన్న సంగతిని మనము, దాని మూలం ఏంటో తెలుసా? విశ్వాసం కలిగి లేకపోవడం. బైబిల్లో మరొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అన్యాయస్తుడైన వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఆయన అనేకమైన ఉపమానాలు తెలియపరుస్తూ విశ్వాసులు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా? లోకములో ఉన్నటువంటి లోక సంబంధుల కంటే విశ్వాసులు చాలా తెలివి లేని వారుగా ఉన్నారు. అంటే ఇలా చెప్పొచ్చు, సంఘంలో వచ్చేవారందరూ కూడా వెర్రివారుగా ఉన్నారంట, సంఘంలో వచ్చేవారందరూ కూడా జ్ఞానం లేని వారుగా ఉన్నారంట, సంఘాల్లో వచ్చేవారందరూ కూడా నిజంగా తెలివి లేనటువంటి వారుగా ఉన్నారంట, లోకములో ఉన్నవారే చాలా తెలివైన వారుగా ఉన్నారంట. ఇలా అంటాను నేను,
లోకములో ఉన్నవారి కంటే మేము గొప్పవారమని సంబరపడిపోతాం మనం. లోకములో ఉన్నవారి కంటే ప్రత్యేకించబడిన వారమని ఆశపడతాం మనం. ఎన్నికైన వారమని ఆశపడతాం మనం. కానీ దేవుడు చెబుతున్న మాట, ఈ జనరేషన్ని గమనించినప్పుడు, అది ఈ తరాన్ని చూస్తున్నప్పుడు వారే తెలివిగా ఉన్నారు. ఎవరు తెలివిగా లేరు తెలుసా? నా ప్రియ బిడ్డలు అనుకునే వారే తెలివిగా లేరు. ఏ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తే 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకంటే డబ్బు ఒకరోజు మిమ్మల్ని విడిచిపెడుతుంది, కానీ మీరు సంపాదించుకున్న స్నేహితులు ఏమవుతారో తెలుసా? మీతో పాటు ఉంటారు. మిక్కిలి కొంచెంలో నమ్మకము గుండువాడు ఎక్కువలోనూ నమ్మకము గుండును, మిక్కిలి కొంచెములో అన్యాయం గుండువాడు ఎక్కువలోను కూడా ఏమవుతాడో తెలుసా? అన్యాయముగా ఉండును. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన అనేక ఉపమానాలలో ఎక్కువ సందర్భాలు దేని గురించి చెప్పబడిన ఉపమానాలు తెలుసా? ధనము గురించి చెప్పబడిన ఉపమానాలే. డబ్బును గురించినటువంటి ప్రాథమిక సత్యాలు, డబ్బును గురించినటువంటి లోతైన సత్యాలు యేసు ప్రభుల వారు చెబితే, ఈరోజు క్రైస్తవ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం ఏమనుకుంటో తెలుసా? అసలు డబ్బును చూడటమే తప్పు అనుకుంటుంది. అంటే డబ్బు సంపాదించకూడదు, డబ్బును ఆశించకూడదు, అసలు డబ్బు జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోతుంది. మరొక క్రైస్తవం ఏంటి తెలుసా? నిరంతరము దేవుడి దగ్గరకు వస్తున్నామంటే దేవుడు డబ్బు ఇస్తాడు, నా దేవుడు నా డబ్బును రెట్టింపు చేస్తాడు, దాన్ని అనేక విధాలుగా మల్టిప్లై చేస్తాడు, నన్ను మిలియనియర్ని చేస్తాడు, నన్ను బిలియనియర్ని చేస్తాడు అని చెప్పి డబ్బును మాత్రమే కేవలం ఆలోచన కలిగి వెళ్ళిపోతున్నటువంటి వారు మరొక కోణంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి మనిషి, అది ఏ దేశస్థుడైనా ఏ జాతికి చెందిన వాడైనా, అతను డబ్బు లేకపోతే ఈ లోకంలో బ్రతకలేడు. అందుకే ప్రభు చెప్తున్నమాట, అసలు ఈ లోకపు ఫైనాన్షియల్ సిస్టంలో, ఈ లోకపు ఆర్థిక వ్యవహారాలలో ఒకవేళ నువ్వు తెలివిలేని వాడిగా ఉంటే, ఆత్మీయ విషయాల్లో కూడా నువ్వు తెలివైన వాడుగా ఉండలేవు. చాలా మంది మనం ఉంటాం, చాలా కష్టపడి సంపాదిస్తారు. మీరు సంపాదించింది ఎలా మీరు దాన్ని దాస్తారు? దుబారాగా ఖర్చు పెడతారు. మీకు చాలా తెలివి ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ అవుతారు, మీ ఆలోచన అక్కడ ల్యాండ్ కొనడానికి. ఇక్కడ సేవ్ చేస్తారు, మీరు అక్కడికి వచ్చి స్వాప్ చేసుకుంటారు. ఆఖరికి మళ్ళీ అంటారు ఒక మాట, దుబాయ్ వెళ్ళకపోతే మళ్ళీ నా జీవితం సాగదండి. అంటే మీరు గమనించండి, ఆర్థిక విషయాల్లో ఒకవేళ తెలివితేటలు కలిగిన వ్యక్తిగా నువ్వు లేకపోతే, ఇదిగో తరతరాలుగా మేము దుబాయ్ వస్తున్నామండి, తరతరాలుగా మేము గల్ఫ్ కంట్రీస్కి వస్తున్నామండి, వస్తూనే ఉంటామండి అని ఆలోచన విధానంలో మీరుంటే, ఆర్థిక విషయాల్లో మీరు తెలివైన వారుగా లేరంట. ఒక రూపాయి వస్తున్నప్పుడు ఆ రూపాయిని ఎంత జాగ్రత్తగా భద్రపరిచి, ఆ రూపాయి దాన్ని 2 రూపాయలు చేసి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి లోకస్తులకు వైపు ఉంటే, నిరంతరము దేవుని వాక్యాన్ని తెలిసి, దేవుని సత్యాలు తెలిసి, ఆర్థిక విషయాలు అనేకమైనవి 66 పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిని అర్థం చేసుకోలేకుండా ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట్లాడడం తెలుసా? మీరు ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఏమవ్వాలి? వర్ధిల్లాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధుల కొరకైన నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును ఏమవ్వాలంట? తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము, అంటే ఎవ్రీ వీక్ అంట మనం ఏమవ్వాలి తెలుసు? ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి. ఒక వారానికి నేను అభివృద్ధి చెందిన తర్వాత నేను కానుకిస్తున్నాను. పాస్టర్ గారికి వచ్చి ఒకరోజు, అయ్యా నేను కానుక 100 రూపాయలు ఇచ్చానండి. నెక్స్ట్ వీక్ వచ్చినాడు, ప్రభా నేను 200 ఇస్తున్నానయ్యా. నెక్స్ట్ వీక్ వచ్చినాడు 500 ఇస్తున్నానయ్యా. అంటే నా జీవితంలో ఏం కనబడుతుంది తెలుసా? గ్రోత్ కనబడుతుంది. నా జీవితంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఒకవేళ కనబడకపోతే, ఒకవేళ నా జీవితంలో ఆర్థిక విషయాలు నేను ఎదగకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా? ఆఖరి ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో అదే దేవుడిని పేదరికం పేరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకు చాలా సందర్భాలు గమనించండి. ఇదిగో పాస్టర్లు ధనికులయ్యారు, లేదా పాస్టర్లు ఇదిగో అక్కడ కష్టపడి 100 పోగేసి ఇస్తుంటే సేవకులు ధనవంతులు అయిపోయారు అనేటువంటి ఒక తప్పుడు విధానం ప్రజల్లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, విశ్వాసులుగా నిజంగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్థిక విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచకపోతే, మీరు పాస్టర్ గారిలో లేదా సంఘాలను బలపరుస్తూ కూర్చున్నంత అమాయకులా మీరు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అసలు మందిరాలకు రాగలరా మీరు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆర్థిక విషయాల్లో దేవుడు ఆశీర్వాదం మీరు పొందాలని ఆశపడుతున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు ఎవ్రీ వీక్ డెవలప్ అయ్యే కొద్దీ, డబ్బుల విషయాల్లో మీరు వర్ధిల్ల కొద్దీ దేవుని సేవకి ఇవ్వాలని అంటున్నాడు. దేవుని సేవకి ఇవ్వటానికి ఒక మాదిరి చూపించాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అపోస్తల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళగలిగితే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతాను చూడండి. ఎవరిని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము
నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఇలా నేను ఒక మాట చెప్తాను, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అది ఎవరు చెప్పారంట? ప్రభువు చెప్పిన మాటను నేను. అంటే ఈరోజు ఒక విశ్వాసి, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసి ఎప్పుడు ఎవరేది ఇస్తారా అనేటువంటి ఆశలో కాదంట, సంఘానికి వస్తున్న విశ్వాసి ఇతరులకు ఇచ్చే అంట ధన్యకరమైన జీవితంలోనికి వెళ్ళాలంట. ఆశీర్వదింపబడటము అని అంటే ఎవరో నాకు ఇస్తారు అనేటువంటి ఆలోచనలో కాదు, ఇదిగో అనేకులకు ఇచ్చే చేతులుగా ఉండాలి. అందుకే ఎఫెసు సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం చూడగలిగితే, ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి, దొంగిల వాడికి మీదట దొంగిలగా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేసి ఏం చేయాలంట? కష్టపడాలి. ఒక క్రైస్తవ విశ్వాసి మన జీవితంలో మనం చేస్తున్న ఉద్యోగం ఒకవేళ కష్టంగా ఉండొచ్చు, లేదా మీ యజమాని మీకు కష్టంగా ఉండొచ్చు, లేదా ఈ చేస్తున్న పని చాలా భారంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం నేను ఏం చెప్తుంది తెలుసా? నువ్వు కష్టపడాలి. అది మంచి పని అయితే నువ్వు ఎంతైనా కష్టపడాలి. ఆ కష్టపడి నువ్వు ఒకరోజు ఏ స్థాయికి వెళ్ళిపోవాలి తెలుసా? లేనివాడు ఎవడైనా కనబడితే, తిండి లేనివాడు ఎవడైనా కనబడితే, బట్ట లేనివాడు ఎవడైనా కనబడితే, ఆసర లేనివాడు ఎవడైనా కనబడితే వాడి దగ్గరికి క్రైస్తవుడు వచ్చి ధనమిస్తాడు, క్రైస్తవుడు వచ్చి బలపరుస్తాడు అనేటువంటి అత్యున్నతమైన స్థాయిలోనికి ఎవరు వెళ్ళాలో తెలుసా? ఒక విశ్వాసి వెళ్ళగలగాలి. ఎవరైతే విశ్వాసంలో నేను ప్రార్థనలో బలంగా ఉన్నానండి, నేను వాక్యంలో బలంగా ఉన్నానండి అని అంటున్నారో, ఎవరైతే నాకు దేవుని పైన అచంచలమైన విశ్వాసం ఉంది అని అంటున్నారో, వారు ఆర్థిక విషయాల్లో కూడా ఎదగాలి. ఎందుకో తెలుసా? ఆర్థిక విషయాల్లో ఎదగకుండా నోటి మాటలు చెప్తే వినేటువంటి సమాజంలో మనం లేము. ఆర్థిక విషయాల్లో మనం ఎదగకుండా సమాజానికి మనం ఏదో మేలు చేస్తున్నామంటే సమాజం అంగీకరించే పరిస్థితి లేదు. మనం గమనిస్తే క్రైస్తవ చరిత్రలో మిషనరీల కాలంలో వారు తమ ప్రాంతాలు విడిచిపెట్టి, తమకున్న ఆస్తులు విడిచిపెట్టి, వాటన్నిటిని పణంగా పెట్టి దేవుని సేవ నిమిత్తం వచ్చి ప్రజలు ఆకలి తీర్చారు, ప్రజలు బట్టలు లేని వారికి బట్టలు పెట్టారు, గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చారు, చదువు లేని వారికి చదువునిచ్చారు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చారు. అదంతా వాళ్ళు సిస్టమేటిక్ గా ఒకవేళ చేయగలిగారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆర్థికంగా బలపడినటువంటి విశ్వాసులు వారికి సహకరించడం మూలానే మిషనరీలు ఆ పరిచర్య చేయగలిగారు. కానీ ఈరోజు గమనించండి, విశ్వాసి మందిరాలకు వస్తున్న నీవు ఆర్థిక విషయాలు నువ్వు ఎదగలేకపోతే, ఆర్థిక విషయంలో నువ్వు వృద్ధి చెందకపోతే, నువ్వు ఒకరోజు నిలబడలేవు దేవుని కోసం. ఒకరోజు దేవుని కోసం నిలబడలేనటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని అంటాడు. దేవుడు అందరికీ అవకాశాలు సమానంగా ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి తెలుసా? సద్వినియోగపరచుకోవాలి. నేను ఇలా అంటాను, ఒకవేళ ఇతర వ్యక్తులకు లేనటువంటి అవకాశము, ధన్యత మీకు ఇచ్చాడేమో, కానీ ఈ ధన్యతను ఉపయోగించుకొని మీరు కేవలం మీ స్వార్థం కోసం మీరు బ్రతకడానికి కాదు, కేవలం మీ కుటుంబాలను మీరు డెవలప్ చేసుకోవడానికి కాదు, దేవుడు నన్ను ఆర్థిక విషయాల్లో అంచెలంచెలుగా తీసుకొని వెళ్ళాలంటే మనం ఎలా ఉండదు తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎవరికో తెలుసా? ఇదిగో పేద ప్రజలకు ఇచ్చేవారుగా ఉండాలి, అవసరతలో ఉన్నవారికి ఇచ్చేవారుగా ఉండాలి. అలా ఇచ్చిన తర్వాత మా ఇంటి పేరు ఇదండి, లేదా మా కుటుంబం ఇదండి, మా చర్చి పేరు ఇదండి, డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. దేనికి వాళ్ళు తెలుసా? నేను క్రైస్తవుడిని కాబట్టి నేను నీకు ఇచ్చాను. నేను కుడి చేయికి ఇచ్చింది ఇదిగో ఎడమ చేతికి కూడా తెలియాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను క్రైస్తవుడిని కాబట్టి, విశ్వాసం నాలో అభివృద్ధి చెందింది కాబట్టి, ఈ అభివృద్ధి చెందిన విశ్వాసముతో ఆర్థికంగా ఎదిగిన నేను, ఈ ఆర్థికంగా ఎదిగిన నేనేంటో తెలుసా? కేవలం నా స్వార్థం కోసం బతకడానికి కాదు, నా క్రీస్తు ప్రేమను లేదా క్రీస్తు యొక్క తత్వాన్ని ప్రజల్లోనికి చూపించాలంటే నేను ఏం చేయాలో తెలుసా? ఇచ్చే స్థానంలో నేను ఉండాలి. నేను ఏం చేయాలో తెలుసా? కష్టపడి సంపాదించే పరిస్థితుల్లోనే ఉండాలి. ఒకవేళ ఎవరైనా మీకంటే, అమ్మ మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు, మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే, మహా అయితే మీరు చెప్పే మాటలు ఏంటి తెలుసా? ఒకటి ఇల్లు కట్టుకోవాలండి, లేకపోతే మా పిల్లల్ని పెళ్లిళ్ళు చేయండి, అంతకు మించి వస్తే మా పిల్లలకి మేము చదివించాలండి. కానీ మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారంటే, ఎవరైనా ముందుకొచ్చి చెప్పగలరా? ఏమండి మేము దేవుని ప్రేమను ప్రజలకు చూపించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా మేము ఎదిగి క్రీస్తు ప్రేమను చాటడానికి మేము కష్టపడుతున్నామండి అని చెప్పగలమా? చెప్పాం. కానీ మనం అందరం ఎక్కడికి వస్తాం? చర్చికి వస్తాం. మనమందరం ఎవరి వల్ల ఆశీర్వదింపబడిన వాళ్ళం? మనందరికీ ఎవరిచ్చిన అవకాశాలు, మనందరికీ ఎవరిచ్చిన ధన్యత? దేవుడిచ్చిన ధన్యతను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన క్షేమాన్ని, దేవుడిచ్చినటువంటి గైడెన్స్ని అన్ని పొందుకొని చివరాఖరికి దేవుని ప్రేమను చూపించే విషయంలో మాత్రం ఏం చేస్తామో తెలుసా? మనం చాలా వెనుకగుంటాం. ఇలా అంటే నేను ప్రార్థన చేయండి, బలంగా చేస్తారు, వాక్యం చదవండి, బలంగా చేస్తారు, ఆర్థిక విషయాల్లో మీరు అభివృద్ధి చెంది ప్రజలకు సహాయం చేయండి అంటే మనకు ఆలోచన ఏమాత్రం కూడా
రాదు. ఎందుకు ఆర్థిక విషయంలో మనం ముందుకు రాలేమంటే దాని వెనుకున్న కారణం ఏంటో తెలుసా? మనము విశ్వాస విషయంలో చాలా వెనుకడుగు. ఒకవేళ ధనవంతుడే, ఒకవేళ సమృద్ధిలో ఉన్నవాడే, కానీ ఆ వ్యక్తి సైతం అబ్రహామును వెళ్ళు అన్నప్పుడు వెళ్ళగలిగాడంటే, ఒకవేళ నష్టపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల అంత విశ్వాసం ఆయనకుంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయన చెప్తే, అందుకు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపాడు. ఒక్క నిమిషం ఆగుదామమ్మా. తన శిష్యుల వైపు చేయి చాపాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఏ శిష్యులను చూసి టెంపర్మెంట్ అయ్యాడో యేసు ప్రభు, ఏ శిష్యులను చూసి మీ వల్ల నేను సహనాన్ని కోల్పోయాను అంటున్నాడు, ఏ శిష్యులను చూసి విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నాడు, ఆ శిష్యులని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్న మాట ఏంటి తెలుసా? గర్భాన్ని మోసిన తల్లిని పక్కన పెట్టాడు, రక్త సంబంధాన్ని పంచుకున్న సహోదరుని పక్కన పెట్టాడు, వారందరిని పక్కన పెట్టి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. నేను ఇలా అంటాను, విశ్వాసంలో ఒకవేళ మనం వర్ధిల్లితే, ఆర్థిక విషయాల్లో మనం ఒకవేళ వర్ధిల్లితే, నిజంగా మన జీవితంలో వర్ధిల్లవలసినటువంటి మూడవ కోణం ఏంటో తెలుసా? ఇదిగో ఆత్మీయ కుటుంబం మనకి ఏమవ్వాలి తెలుసా? వర్ధిల్లాలి. స్పిరిచువల్ కాంటాక్ట్స్ మీకు పెరగాలి. అంటే నేను ఇలా అంటాను, మీ సంఘ సభ్యులతోనే కాదు, మీ డినామినేషన్ సభ్యులతోనే కాదు, లేదా మన భాషతో ఉన్నటువంటి సభ్యులతోనే కాదు, ఈ స్పిరిచువల్ ఫ్యామిలీని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు డెవలప్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఒక సంఘానికైనా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఒక ఆత్మీయ కుటుంబాలకైనా అంటే, కుటుంబం శారీరకంగా లేకపోతే కుటుంబం రక్త సంబంధికులు ఉన్న వారిని సైతం పక్కన పెట్టి ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున ఈ లోకంలో బ్రతుకుతారో వారే నా కుటుంబ సభ్యులు. నేను ఇలా అంటాను, ఇదే మందిరంలోనికి వచ్చిన ఇద్దరికి పడదు, ఇదే మందిరంలోనికి వచ్చిన నలుగురికి పడదు, పక్కపక్కన కూర్చున్న వాళ్ళకి పడదు, కానీ మనందరూ ఏం తెలుసా? యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ అని చెప్పుకోగలుగుతాం పేరు. అంటే మీ చర్చి పేరు కాదని మామూలుగా అంటున్నాండి. జనరల్గా మేమంతా ఐక్య క్రైస్తవులు అండి, ఒకే సంఘానికి వెళ్తామండి, ఒకే క్రీస్తును ఆరాధిస్తామండి, కొయర్లో అందరూ కలిసే పాడతామండి, కానీ మాలో ఏముండదండి? యూనిటీ ఏమాత్రం కూడా. చెప్పడానికి చెప్తామండి, మేము స్పిరిచువల్ ఫ్యామిలీ, మా తండ్రి స్పిరిచువల్ ఫాదర్ అని పాస్టర్ గారిని అంటామండి, స్పిరిచువల్ మదర్ అని మా పాస్టర్ గారిని అంటాం, కానీ ఏ రోజు వాళ్ళ అమ్మ నాన్న చూసినట్టు చూడమండి, ఏ రోజు వాళ్ళ అమ్మ నాన్నగా భావించి నన్ను తిట్టారని అర్థం చేసుకొని ఏమాత్రం కూడా వెనక్కి నన్ను అంటావా పాస్టర్ గారు అయితే అయ్యావు, కానీ నన్ను అంటావా పాస్టర్ గారు అయితే. అంటే చూడండి, ఒక పాస్టర్ గారికి, ఒక పాస్టర్ గారికి చర్చ్లో ఉన్న బిలీవర్స్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలో తెలుసా? ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండాలి. ఆత్మీయ సంబంధము చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన మీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఈ సన్నిధి నుంచి మీరు దూరం అవటానికి కానీ, ఈ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళటానికి కానీ మీరు ఏమాత్రం ఇష్టపడదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట, మీరు ఎవరైతే ఈ లోకంలో ఉన్నప్పుడు, చూడండి మార్కు గారు రాసిన సువార్త దగ్గరికి వెళ్ళి మనం ముగింపులోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లి తండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను. ఒక్క నిమిషం ఆగుదాం. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు, అబ్రహాము నీ దేశాన్ని విడిచిపెట్టే, అబ్రహాము నీ బంధువులను విడిచిపెట్టే, అబ్రహాము నీ ప్రాంతాన్ని విడిచిపెట్టే, నువ్వు వచ్చిన తర్వాత నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదించాడా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా? పేతురు దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ అన్ని ప్రభా, నువ్వు పిలిచావు, బోట్ వదిలేశాను, నువ్వు పిలిచావు, వల వదిలేశాను,
నువ్వు పిలిచావు, ఫిష్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాను, నువ్వు వచ్చావు ఎకానమీ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసాను, ఇక నా దగ్గర సంపాదన లేదు, రోజు నీతో పాటు తిరుగుతున్నాను. అయితే తిరుగుతున్న నాలో ఒక ఆలోచన వచ్చింది, ప్రభా అసలు ఇన్ని వదిలేసాం కదా నీకోసం, ఇన్ని వదిలేసిన తర్వాత మాకేం వస్తుంది ప్రభు అంటే ఆయన అన్నాడు, నువ్వు నా కోసం దేన్ని వదిలేస్తావు? ఇల్లు వదిలేస్తావా? నా సువార్త కోసం అన్నదమ్ములను వదిలేస్తావా? అక్క చెల్లెలను వదిలేస్తావా? పిల్లల్ని వదిలేస్తావా? భూములను వదిలేస్తావా? వదిలేసావే అనుకో, నేను నీకు ఎలాంటి గిఫ్ట్ తిరిగి ఇస్తాను తెలుసా? ఇక మందు నీకు ఏమొస్తాయి తెలుసా? హింసలు నీకు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. లేదా నువ్వు క్రైస్తవుడిగా పరిగణించబడినందుకు, మందిరాలకు వస్తున్నందుకు, సేవలో కొనసాగుతున్నందుకు, దేవుని కొరకు నిలబడుతున్నందుకు నీకు అనేకమైన హింసలు వస్తాయి. కానీ దానితో పాటు బోనస్ నీకేమొస్తుంది తెలుసా? నీకు ఒక ఇల్లు ఉంటే దేవుడు నీకేమిస్తాడంట? 100 ఇల్లులు ఇస్తాడు దేవుడు. అందుకే మీరు గమనించండి, ఏదో నానుడి మీ దగ్గర, ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుంచి భారతదేశానికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? మీ అందరి ఇళ్లలోనికి ఆయన వెళ్ళి నీ దగ్గర కేజీ, నీ దగ్గర 1/2 కేజీ, నీ దగ్గర 1/2 కేజీ తీసుకొని సూట్ కేసులో 24 కేజీలు 30 కేజీలు చేసి తీసుకురావాలి లేదా? అంటే మీరు మందిరంలో నిజంగా ఇది ఆత్మీయ కుటుంబం అని భావించబడి ఈ మందిరంలో మీరు కనెక్ట్ అయి ఉంటే మీకు ఒక ఇల్లు కాదంట, ఇక్కడ రిమైనింగ్ ఉన్న వాళ్ళందరి ఇల్లులు కూడా ఎవరిదంట? అది మీదేనంట. అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను, తల్లులను, పిల్లలను వదిలేస్తే నేను అవన్నీ నీకు ఏమిస్తాను తెలుసా? 100 అంతలుగా ఇస్తాను. అంత మాత్రమే కాదు, రాబో లోకమందు నేను నీకేమిస్తాను తెలుసా? నిత్య జీవము నేను నీకు ఇస్తాను. నేను ఇలా అంటాను, దేవుడు కోసం ఈ లోకంలో మనం ఏమి కోల్పోయినంట తిరిగి దేవుడు ఈ లోకంలోనే డబుల్ త్రిబుల్ ఇస్తాడంట, 100 టైమ్స్ ఇస్తాడంట. అంత మాత్రం కాదంట, దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? పరలోకం మనకి ఇస్తాడు. అందుకే మనం ఈ లోకంలోనికి బ్రతుకుతున్నప్పుడు మన కుటుంబాలు, మన వారసత్వాలు, లేకపోతే వారి చరిత్రలు మనం ఎంతైతే మాట్లాడుకుంటున్నామో దానికన్నా ప్రాముఖ్యంగా నేను చెప్తాను, నిజంగా మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత ఒక బలమైన ఆత్మీయ కుటుంబాన్ని మీరంతటా మీరు సంపాదించుకోగలిగారా? ఏ కుటుంబమైనా మీ ఇంటి పేరు కాదు, మీ కులం కాదు, మీ ప్రాంతం కాదు, మీ తత్వమే కాదు, కానీ వాళ్ళు కేవలం క్రైస్తవులు అవ్వటం మూలన ఇదిగోండి ఈ ఫ్యామిలీకి నాకు అంత ఎమోషన్ ఉందండి, ఈ ఫ్యామిలీకి నాకు అంత బాండింగ్ ఉందని ఒక్క ఫ్యామిలీ అయినా మీరు ఈ క్రిస్టియన్ ఫెయిత్లో నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీలో నుంచి మీరు సంపాదించుకున్నారంటే సంపాదించుకోలేదు. నేను ఇలా అంటాను, సరదాగా వస్తారు, సరదాగా వెళ్ళిపోతారు. ఇలా అంటాను, ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు. ఇలా అంటాను, మీ ఫ్రెండ్స్తోనే వస్తారు, మీ ఫ్రెండ్స్తోనే కూర్చుంటారు, ఇంకొకరితో మాట కూడా. అది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏ మాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు. 3 విషయాలు మీ మధ్య జ్ఞాపకం చేశాను. దేవుని సంఘంలోనికి వచ్చిన మనము దేని విషయంలో అభివృద్ధి చెందాలో తెలుసా? విశ్వాసం విషయంలో అభివృద్ధి చెందాలి, ఆర్థిక విషయంలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ కుటుంబముల విషయంలో అభివృద్ధి చెందాలి. అటు కృప దేవుడు మీకు ఇవ్వాలని మనసారి తలలో నుంచి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని, తండ్రి నీకు వందనాలు ప్రభువా, తెలియపరిచిన కొద్ది మాటలు బట్టి మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. తెలియపరిచిన మాటల ప్రకారంగానైనా అన్ని విషయాలు మేము వర్ధిల్లటానికి నీ సహాయం నాకు దయచేయి, మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.